కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ క్యాబినెట్లో ప్రశ్నించడానికి వెళ్ళిన వాలంటీర్ని ఎక్కడికెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన పరిస్థితి. 10 మందిని చర్చలు పిలుస్తున్నాము రెండంటూ ముందు చెప్పారు. కానీ రాత్రికి రాత్రి ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి అయితే కనిపించింది. బెదిరింపుల పర్వం కొనసాగిన పరిస్థితి. దీని మీద మనతో మాట్లాడడానికి వాలంటీర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ఐ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎలా చూడాలంటే 10 మందికి పర్మిషన్ ఇస్తున్నామని చెప్పారు, రండి చర్చిద్దామని చెప్పారు. కానీ అర్ధరాత్రి నుంచి అరెస్టులు చేసిన పరిస్థితి ఎలా చూస్తారు? ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క అసలు నైజం ఇదే అని చెప్పి మేము భావించక తప్పడం లేదు. ఎందుకంటే వాలంటీర్లంతా కూడా క్యాబినెట్ సమావేశం జరుగుతుంది, 17వ తారీఖు వారిని కలుస్తూ ఉన్నాం, మా గోడు ఎల్లబోసుకుందామని చెప్పేసి మేము ముందు రోజు త్రూ మీడియా ద్వారా ప్రకటించిన తర్వాత తుళ్ళూరుకు సంబంధించినటువంటి పోలీస్ బాస్ డిఎస్పీ గారు ఫోన్ చేసి గోవిందరాజులకు మీకు 10 మందికి అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నాం, పేర్లు ఇవ్వండి, ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని చెప్పేసి తీసుకున్నారు. మేము ఫోన్ నెంబర్లు పేర్లు ఇచ్చిన తర్వాత మేము ఎవరు రావడానికి ఇంకా చలో విజయవాడ కార్యక్రమానికి మేము సిద్ధంగా లేము. అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి పోయి విజ్ఞప్తి చేద్దామని మేము భావించాం. కానీ మమ్మల్ని అపాయింట్మెంట్కు రమ్మని చెప్పినట్టే చెబుతూ ముందు రోజు 16వ తారీఖు సాయంత్రం 3 గంటల నుంచే జిల్లాలో అరెస్టు చేయడము, గృహ నిర్బంధంలోకి తీసుకోవడము, ఫోటోలు తీసుకోవడము, ఫోటోలన్నీ తీసి మళ్ళీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడము, దాని తర్వాత 151 నోటీస్ ఇవ్వడము, మీరు పర్మిషన్ లేదు, మీరు విజయవాడకు పోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ప్రకటించడం. అవన్నీ ఒక ఎత్తు. కానీ దానికంటే మించి మీరు ప్రభుత్వాన్ని మంత్రివర్గ సమావేశం దగ్గరికి పోతామని చెప్పారు కాబట్టి మిమ్మల్ని అందరినీ రాజద్రోహం నేరం కింద మీ పైన కేసులు బుక్ చేస్తాము అని భయభ్రాంతులకు గురి చేయడం అంటే ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, నియంత్రణ రాజ్యంలో యొక్క ఏలుబడిలో బతుకుతా ఉన్నామా అర్థం కావడం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియను, 45 సంవత్సరాల రాజకీయ జీవితం కలిగినటువంటి వాడు, 20 సంవత్సరాల ముఖ్యమంత్రి, 15 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎన్నికల సందర్భంగా ఆయనే ప్రకటించి 5,000 సరిపోదు 10,000 వేతనం ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు చేతిలో రాయని చెప్పి మీరు మంచోళ్ళు అని చెప్పి మిమ్మల్ని నమ్మమని చెప్పి వారు అందరి చేత ఓట్లు వేయించుకొని నమ్మించి మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలు చేయమని చెప్పితే, అంటే మీరు చెప్పినటువంటి వాగ్దానాన్ని మీరు అమలు చేయమని చెప్పి 7 మాసాల తర్వాత మీ దగ్గరికి వస్తే జీతాలు ఇవ్వడం లేదు, మస్టర్లు వేసుకోవడం లేదు, అటెండెన్స్ కూడా స్వీకరించడం లేదు, మా పరిస్థితి ఏంది, త్రిశంకు స్వర్గంలో మేము ఉన్నామని చెప్తే రోజుకొక మాట మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఉన్నారా అని అడిగాడు. ఉన్నారా అని అడగకపోతే మరి ఉంటేనే కదా మీరు వాగ్దానం చేసింది, మరి ఎందుకు చిలకల పలుకులు పలుకుతూ ఉన్నారు? ఆయన లోకేష్ బాబు గారు మాట్లాడుతున్నారు, అది లేదు కదా, వ్యవస్థ లేదు కదా, వ్యవస్థ లేకపోతే వాలంటీర్లను ఏ పద్ధతిలో కొనసాగిస్తామని చెప్పారు. నిమ్మల కృష్ణమనాయుడు గారు మీకు 5,000 సరిపోదు 10,000 కావాలి మేము ఇస్తామని చెప్పి ఎలా చెప్పారు? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎన్నికల సభలో ప్రకటించారు? ఉగాది రోజు ఎందుకు చెప్పారు? మీ ఎన్నికల మేనిఫెస్టోలో లేదా, మీరు ప్రకటించలేదా? అంటే మీ ఇష్టం వచ్చేట్టు వాగ్దానాలు చేసి మీ ఇష్టం వచ్చేట్టు చెప్పితే మీరు చెప్పినటువంటి అంశాన్ని అమలు చేయమంటే పోలీసులు, కేసులు, నిర్బంధాలు, అదేవిధంగా 151 నోటీసులు, రాజద్రోహం నేరం కింద కేసులు పెడతామని మీరు మాట్లాడితే ఈ రాజ్యంలో ప్రజాస్వామిక హక్కులకు ఏమైనా స్వేచ్ఛ ఉందా? మళ్ళీ లోకేష్ బాబు గారు ట్విట్టర్లో కామ్రేడ్స్ ముందస్తుగా అరెస్ట్ చేయడం మా ప్రభుత్వ లక్ష్యం కాదని చెప్పి ట్వీట్ చేసిన తర్వాత జరిగేటువంటి తంతు ఇది. మరి దేనికి అంటే చెప్పేదానికి చేసేదానికి ఏమైనా సంబంధం? 2 నాలుకల ధోరణితో వ్యవహరించడం ఇది సరైంది కాదు. కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో జీవోలు లేకపోతే వాళ్ళు ఏ పద్దు కింద జీతాలు తీసుకున్నారో 5 సంవత్సరాల గవర్నమెంట్ ఏ పద్దు కింద జీతాలు చెల్లించి ఉంటుందో అక్కడ ఉంటుంది, అకౌంట్ పేలో ఉంటుంది, దాని ప్రకారం తీసుకో. పోనీ అది కూడా లేదు, మీరు చెప్పారు కాబట్టి మీరు ఆయన తప్పు చేశాడు, మీరు కరెక్ట్ చేయండి, మీరు వారిని విధుల్లోకి తీసుకోండి. అది చేయకుండా ఇది చేయకుండా నమ్మించి నట్టేట ముంచితే వాలంటీర్ల యొక్క ఉసురు ఈ గవర్నమెంట్కు తప్పక తగులుతుంది. రేపు వాలంటీర్లు లోకల్ బాడీ ఎన్నికల్లో అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి సత్తా చూపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వాలంటీర్లు అత్యవసరంగా వినియోగించుకున్నారు, రాత్రి రావాలంటూ ప్రభుత్వం చెప్పింది. కానీ ఈరోజు అధికారులను కలుస్తామని అపాయింట్మెంట్ ఇచ్చి కూడా అరెస్టులు చేసిన పరిస్థితి ఎలా చూస్తారు? మిమ్మల్ని ఎలా నిర్బంధించారు?
నిజంగానేనండి. వరదల్లో చూసుకుంటే అర్ధరాత్రులని కాకుండా ఏమీ కాకుండా 12 గంటల నుంచి టెలికాన్ఫరెన్సులు తీసుకొని మీరు రావాలి, మీరు రాని పక్షంలో మీకు రిజైన్లు ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి బెదిరించి మరి మాతో ఆ రోజు పనులు చేపించుకున్నారండి. మేము నిజంగా నమ్మాం కూటమి ప్రభుత్వాన్ని. మమ్మల్ని యాక్టివ్ వాలంటీర్స్గా గుర్తించారు కదా, అయితే మమ్మల్ని కొనసాగిస్తున్నారనుకుని ఆ రోజు నుంచి మేము కొనసాగుతున్నాం అనుకునే మేము పనిచేసామండి. నిన్నటి రోజును చూసుకుంటే మరి మేము కూటమి ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నామంటే మాకు డిఎస్పీ గారు ఫోన్ చేసి మీకు అపాయింట్మెంట్ గ్రాంట్ అయ్యింది, మీరు 10 మంది సెలెక్టెడ్ మెంబర్స్ని మీరు చూస్ చేసుకోండి, మీరు 4 సిద్ధపడి రావాలి అని చెప్పి మాకు చెప్పినప్పుడు నిజంగానే కూటమి ప్రభుత్వం మరి గుడ్ న్యూస్ చెప్పిందని మేము ఆలోచనలో ఉన్నాం. కానీ ఇంత నమ్మించి మమ్మల్ని మోసం చేస్తారని మేము అనుకోలేదండి. చూసుకుంటే 11 o'clock నుంచి మరి మొన్న రాత్రి 16వ తారీఖున మరి 11 గంటల నుంచి మహిళా వాలంటీర్లు అని కూడా కాకుండా అండి ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు. మేము ఒకటే అడుగుతున్నామండి, మేము ఏం చేసామని చెప్పి మమ్మల్ని స్టేషన్లో పెట్టారు ఈ కూటమి ప్రభుత్వం. మేము ఏ తప్పు చేయలేదు కదా, మీరు ఇస్తా అన్నదాన్ని మేము అడగటానికి వస్తుంటే మమ్మల్ని బంధిస్తారా? మీరు ఈరోజు బంధించవచ్చు, కానీ ఇక ముందు మమ్మల్ని అలాంటి బందీకాణాలు మీరు వేయలేరని కూడా మేము మీడియా ద్వారా చెప్పుకుంటున్నాము. మరి చూసుకుంటే నిన్నటి రోజున నేను 15 గంటల నుంచి 16 గంటలు నిర్బంధించబడ్డానండి. నిజంగా నాకు వాటర్ కూడా లేవు ఈ పరిస్థితిలో. నిన్న ఇక్కడ మరి అట్టి కఠినమైన రీతిలో మీరు బంధించారు, పోలీసులు పెట్టారు. ఇక్కడ ఏం చేశానని చెప్పి నేను 300 మంది బందోబస్తుతో నన్ను ఇక్కడ ఏర్పాటు చేశారు పోలీసులు కూటమి ప్రభుత్వం. ఒక్కరి కోసం 300 మందిని పెట్టి 300 మంది అండి, బెటాలియన్ వచ్చేసింది. నా దగ్గర ఏ వీడియో రికార్డ్స్ లేవు నేను చూపిద్దామంటే. నిన్నటి దినం మరి మీడియాతో మాట్లాడదాం అంటే కనీసం మీడియా వాళ్ళని కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు కింద గవర్నమెంట్. మరి నిజంగా డిపార్ట్మెంట్ వారిని ఒకటే అడుగుతున్నాము, మీరే ఇచ్చినట్టు ఇచ్చి మరి పర్మిషన్ ఎలా రద్దు చేశారని చెప్పి దానికి కూడా మీరు సమాధానం చెప్పాలండి. మరి మాకు జరిగిన అన్యాయాన్ని మీరే ఖచ్చితంగా 100కి 100% మీరు సమాధానం చెప్పి తీరాలని వాలంటీర్స్ అందరి ద్వారా మిమ్మల్ని వినయించుకుంటాము. గోవింద్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఇప్పటికే నిర్బంధాలు ప్రయోగించారు, ఎవరిని రోడ్ల మీద రానివ్వట్లేదు, ఆందోళన చేయారు. ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటామన్నా కానీ అరెస్టులు చేసిన పరిస్థితి. ఇప్పుడు ఎటువంటి పోరాటానికి వెళ్ళబోతున్నారు? మేము ఒకటే మీడియా ద్వారా ప్రభుత్వం అడగబోతున్నాం. డీజీపీ గారిని ఒకే మాట అడుగుతున్నాం, ఏమైనా రెడ్ బుక్ రాజ్యాంగం ఏమైనా నడుపుతున్నారా అని అడుగుతున్నాం. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి నారా లోకేష్ గారు చెప్పారు కాబట్టి ఏమైనా వాలంటీర్లు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఏమైనా క్రియేట్ చేసి మీకు ఏమైనా కాపీ ఏమైనా పంపించారా అని అడుగుతున్నాం అనమాట. ఎందుకంటే మాకు పర్మిషన్లు ఇచ్చారు, పర్మిషన్లు ఇస్తే మేమంతా కూడా ఏంటి సరే అందరూ వద్దు బాధ్యుల వరకు వెళ్దామని చెప్పేసి మేము రెడీ అయ్యాం. ఉంటుండి అర్ధరాత్రి పూటలో అరెస్టులు, అసలు చాలా ఘోరంగా అర్ధరాత్రి పూట తలుపులు కొట్టి ఆడవాళ్ళని కూడా లేకుండా తలుపులు కొట్టేసి ఇంకా ఘోరం విజయవాడలో ఇంకా ఘోరం ఒక అడుగు ముందుకేసారన్నమాట. విజయవాడ సిపి మరి ఇంకంత ఎంత ఘోరం అర్థం కావట్లా. విజయవాడలో 2:30కి 3 మహిళల్ని 4 టౌన్ పోలీస్ స్టేషన్ సూర్యాపేట పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అంత అర్ధరాత్రి 2:30-3కి అసలు అంత నెసిలిటీ అంటే మాకు అర్థం కావట్లా. అర్ధరాత్రి 2:30-3కి తీసుకెళ్ళి తర్వాత 12కి వెళ్ళారు. మధ్యాహ్నం 12కి వెళ్ళారనమాట. ఏమండి మా చిన్నపిల్లలు ఉన్నారు, మేము వంటలు చేసుకోవాలన్నా కూడా ఒకసారి సీఏ గారు రమ్మన్నానమ్మా మీకు మాట్లాడి పంపించేస్తాను అర్ధరాత్రి పూట తలుపులు కొట్టి తీసుకొని వెళ్ళిపోయారండి. ఇంతకంటే ఘోరం ఏంటి? వాళ్ళు రాత్రి నేను సాయంత్రం 6 తర్వాత వచ్చిన తర్వాత నా ఫోన్ కూడా వాళ్ళ దగ్గర ఉంది, మెసేజ్లు చూసిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తున్నారు, అన్నయ్య అసలు మేము ఎప్పుడు ఏ కార్యక్రమానికి కూడా రాలేదు కదా, ఏంటి మా పరిస్థితి ఏంటి, ఇది మాకు ఉద్యోగాలు కావాలనుకున్నా కానీ ఈ రకంగా ఏంటి మా ఇంట్లో వాళ్ళు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవని చెప్పి తిడుతున్నారు అని చెప్పేసి ఆ రకంగా అంటారు. అసలు ఎందుకు ఇంత ఘోరం అని చెప్పి అడుగుతున్నాం. ఏమైనా రెడ్ బుక్లో ఏమైనా వాలంటీర్ల పేర్లు ఏమైనా రాశారా ఆ రకంగా అని చెప్పేసి మేము ఖచ్చితంగా డీజీపీ గారిని అడుగుతున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. మీరు రెడ్ బుక్లో రాసుకోండి, మేము భయపడం కానీ చెప్పండి. ఒకవేళ రెడ్ బుక్లో మీకు వాలంటీర్లు సంబంధించి ఉద్యమం చేసే వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి అంటే డెఫినెట్లీ మేము దానికి కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి అత్యుత్తమమైన పనులు పోలీసులు సరైన పద్ధతి కాదు. ఒక పక్క పర్మిషన్లు, ఒక పక్క రద్దులు, ఈ సరైన పద్ధతి కాదు. ఇంకా క్యాబినెట్లు జరగవా అని మేము అడుగుతున్నాం. ఈ క్యాబినెట్కి వస్తామంటే ఆపేశారు. నెక్స్ట్ క్యాబినెట్ పెట్టుకోరా, ఆంధ్రప్రదేశ్లో జరగవే క్యాబినెట్లు అని అడుగుతున్నాం అనమాట. క్యాబినెట్ జరుగుతాయి కదా, నెక్స్ట్ క్యాబినెట్ కూడా ఆపుతారా? ఆపండి. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారా, ఇళ్లలోనే ఉంచుతారా, పోలీస్ స్టేషన్లో అట్టు పెట్టుకోండి. ప్రతి క్యాబినెట్కి అయినా సరే మేము విన్నత పత్రం సీఎంకి విన్నత పత్రానికి ఇస్తాం. సీఎం మాట ఇచ్చాడు కాబట్టి మాట నిలబెట్టుకోమని చెప్పి అడగడానికి వస్తాం అంతే తప్ప ఏం అడ్డుకోవట్లేదు కదా. మాట నిలబెట్టుకోండి సార్ అని రాబోతున్నాం. రేపు క్యాబినెట్కి కూడా రావడానికే వస్తాం. మేము ఒకటే అడుగుతున్నాం, అధికారులు ఎవరైనా సరే మా బాధ్యుల్ని విన్నత పత్రం ఇవ్వడానికి పర్మిషన్ ఇప్పించండి. ఖచ్చితంగా మేము వచ్చే మా గోడుని మాత్రం ఆయనతో చెప్పుకుంటామే తప్ప, మా బాధను చెప్పుకుంటామే తప్ప మేమేం అనట్లేదు. ఖచ్చితంగా రేపు జరగబోయే క్యాబినెట్ కూడా వెళ్తున్నామని చెప్పేసి మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారికి ఆ కూటమికి కూడా తెలియజేయడం జరుగుతుంది.